మ్యాథ్స్ అంటే భయపడొద్దు. చితక్కొట్టేద్దాం రండి ఒకసారి. 5 to the power of 4 ఈస్ డివైడెడ్ బై 5 to the power of x ఈక్వల్ టు 5 అన్నారు. అంటే ఇక్కడ x ఏమవుతుంది? దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఇంతకీ ఏం రావాలి? ఎస్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ గురించి కరెక్ట్గా తెలియాలి. ఈ వీడియోలో మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ గురించి చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, సరేనా? నెంబర్స్ అనే చాప్టర్లో ఇది 9th లెక్చర్. సరే, ఇంట్రడక్షన్లోకి వెళ్దాం. మనకి ఎర్త్ తెలుసు కదా, దాని మాస్ ఎంతో మీరు చెప్పగలరా? సరే, ఇక్కడ ఒక డిజిట్ చెప్పాను నేను, 5 9 7 0 0 0 అట్లా చాలా జీరోస్ ఉన్నాయి. ఇది ఎలా గుర్తుంటుంది? మనిషి అన్నవాడికి ఎవరికి గుర్తుండదు. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు? 597 ఇంటూ 10 to the power 22 అని చెప్పొచ్చు, అవునా? ఈ 10 to the power of 22 ఏంటి? ఈ నెంబర్ ఏంటి? మనం ఎక్కడ చూడలేదు. ఇంత పెద్ద నెంబర్ని ఇంత షార్ట్ ఫామ్లో ఎలా రాయొచ్చు? ఇవన్నింటినీ డీల్ చేసేదే మనం ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్. ఓకే కదా, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. సరే, 10,000 ఉంది. ఈ 10,000 మనం ఏమని రాయొచ్చు? 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10, అలా 4 టైమ్స్. 4 జీరోస్ కనుక 4 టైమ్స్, రైట్? దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఎలా రాయొచ్చు అంటే 10 to the power 4 లేదా 10 raised to the power of 4. సరేనా? ఏమని చదవచ్చు? 10 raised to the power of 4 ఆర్ 4th power of 10. 4th power అంటే 4 టైమ్స్ మల్టిప్లై చేసాము అని అర్థం. అదే 10 to the power 3 అప్పుడేంటి? 10 ఇంటూ 10 ఇంటూ 10, అంతే. పవర్లో ఏ నెంబర్ ఉంటే అన్ని టైమ్స్ ఆ నెంబర్ని మల్టిప్లై చేసామని అర్థం. గుర్తుంటుంది కదా? సరే, ఇప్పుడు మనం 4ని ఏమంటాం? పవర్ అంటాం. మరి కింద ఉన్న 10ని బేస్ అంటే, బేస్ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని పవర్ ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాము అని అర్థం. ఓకే కదా? 10 to the power of 4 is the exponential form of 10,000. లార్జ్ నెంబర్ని షార్ట్ ఫామ్లో రాయటానికి మనం ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ యూజ్ చేస్తాం, రైట్? నెక్స్ట్, ఏ ఇంటూ ఏని ఏ స్క్వేర్గా రాయొచ్చు కదా, 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం కదా. ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ, ఇప్పుడు ఏమైంది? 3 టైమ్స్ మల్టిప్లికేషన్ జరిగింది. సో ఏ టు ద పవర్ 3. మీరు ఏ రైజ్డ్ టు ద పవర్ ఆఫ్ 3 అయినా చదవచ్చు, ఏ టు ద పవర్ ఆఫ్ 3 షార్ట్ ఫామ్లో చేయొచ్చు. ఇక్కడ రాసింది ఒకటి చదివింది ఒకటి అని వేరే అనుకోవద్దు, సరేనా? నెక్స్ట్, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ, ఇలా 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ ఏమని రాయొచ్చు? ఏ టు ద పవర్ ఆఫ్ 4. ఇప్పుడు నేను ఏ ఇంటూ బి రాసి ఏ టు ద పవర్ ఆఫ్ 2గా రాయొచ్చా? రాయకూడదు. సేమ్ నెంబర్ మల్టిప్లై చేస్తేనే పవర్లో కన్సిడర్ చేసుకుంటాం. వేరే నెంబర్ కానీ వేరే ఆల్ఫాబెట్ కానీ వస్తే దాన్ని పక్కన ప్రోడక్ట్ కానీ రాయాలి, సరే కదా? నెక్స్ట్, ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఆఫ్ నెంబర్స్. ఒక నెంబర్ని ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చో చూద్దాం. 243 ఉంది. దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3, అలా 5 టైమ్స్ను 3ని మల్టిప్లై చేస్తే మనకి రిజల్ట్ 243. 3 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసాం? 5 టైమ్స్. సో మై పవర్ ఈజ్ 5 అండ్ ద బేస్ ఈజ్ 3. 3 to the power of 5, రైట్? నెక్స్ట్, 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 125. సో మీకు అర్థమైంది కదా ఎక్స్పాన్షన్స్. ఇప్పుడు 2 డిఫరెంట్ వేరియబుల్స్ వస్తే దాన్ని ఎట్లా ఎక్స్పాండ్ చేస్తారు? ఏ టు ద పవర్ ఆఫ్ 3 ఆర్ ఏ క్యూబ్, బి స్క్వేర్ ఆర్ బి టు ద పవర్ 2. దీన్ని ఎలా రాయొచ్చు? ఏ 3 టైమ్స్ మల్టిప్లై అయింది, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. అలానే బి కూడా 2 టైమ్స్, బి ఇంటూ బి. ఓకే కదా? నెక్స్ట్, 2 క్యూబ్ 3 స్క్వేర్. దీన్ని ఏం చేయొచ్చు? 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేసాం, 3ని 2 టైమ్స్ మల్టిప్లై చేసాం. రిజల్ట్ ఎంత? 2 2s are 4, 4 2s are 8. ఓకేనా? 3 3s are 9. 8 ఇంటూ 9 ఎంత? 72. సో మనం ఎలాంటి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అయినా కానీ సాల్వ్ చేసేయచ్చు కదా. ఇక్కడ చూడండి, 2 power 0 1 అని చెప్పాము, 2 power 1 మాత్రం 2 చెప్పాము. ఈ రెండే కొంచెం మనం ఇప్పుడు దాకా మాట్లాడుకునే దానికి వేరుగా ఉంది. సరే, 2 స్క్వేర్ అంటే 2 2s are 4. 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8. సో అలా 2 to the power of 10 వరకు ఏమవుతుంది రిజల్ట్? 1024. ఓకే కదా? ఏ నెంబర్నైనా ఇలా పవర్స్లో మీరు రాయగలుగుతారు. నెక్స్ట్, ఏదైనా ఒక నెంబర్కి ఆర్ ఏదైనా ఒక వేరియబుల్కి పవర్ 0 ఉంటే దాని వాల్యూ 1. అది ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ వాల్యూ 1 వస్తుంది.
1 to the power 0 అయినా 1, 1,00,000 to the power 0 ఉన్నా కానీ 1. అర్థమైంది కదా మీకు? 1 crore పవర్ 0 పెట్టినా కానీ దాని వాల్యూ 1 అవుతుంది. బాగుంది కదా మ్యాథ్స్? ఎస్. నెక్స్ట్ ఏ టు ద పవర్ 1 ఏనే అవుతుంది. ఏ నెంబర్ అయినా వేరియబుల్ అయినా దానికి పవర్ 1 ఇస్తే రిజల్ట్ ఆ నెంబరే అవుతుంది, కొత్తగా ఇంకేం రాదు. 1కి పవర్ 1 ఇస్తే రిజల్ట్ 1, 2కి పవర్ 1 ఇస్తే రిజల్ట్ 2 అవుతుంది. మీకు అర్థమైంది కదా ఈ రూల్? నెక్స్ట్ -1కి పవర్ ఎప్పుడైనా ఆడ్ నెంబర్ ఉందనుకో ఎగ్జాక్ట్లీ -1 వచ్చేస్తుంది ఆన్సర్. ఇక్కడ చూడండి, -1కి పవర్ ఏమి ఇచ్చాం? 3 ఇచ్చాం. -1 క్యూబ్. దీన్ని ఎక్స్పాండ్ చేయండి, -1 ఇంటూ -1 ఇంటూ -1. రిజల్ట్ ఏంటి? -1 ఇంటూ -1 +1 అవుతుంది. ఆ +1 ఇంటూ మళ్ళీ -1 చేస్తే -1. అదే నేను ఈవెన్ నెంబర్ని పవర్లో పెట్టాను అనుకో, మీకు సైన్ కన్వర్షన్స్ అన్నీ మన ప్రీవియస్ లెక్చర్స్లో చెప్పాను ఒకసారి. నెంబర్స్ అనే చాప్టర్లోనే ప్రీవియస్ లెక్చర్స్లో ఉన్నాయి సైన్ కన్వర్షన్స్. ఒకసారి చూడండి, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది, నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఏమవుతుంది, ఇలా. సరేనా? ఇప్పుడు ఎప్పుడైనా మైనస్కి ఈవెన్ నెంబర్ కానీ పవర్ అయితే మనకి ప్లస్ వస్తుంది రిజల్ట్. సరేనా? ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది, మీకు కనుక కనిపించినట్లయితే దానికి కామెంట్ చేయండి. ఎంతమందికి ఈ మిస్టేక్ కనిపిస్తుందో, ఎంతమంది షార్ప్గా అబ్జర్వ్ చేస్తున్నారో చూద్దాం. చిన్న సక్సెస్ ఫార్ములా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. నాకు తెలిసి స్టూడెంట్స్ ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నా ఈ వీడియోని, సో మీకు బాగా యూజ్ అవుతుంది. మీరు బాగా సక్సెస్ అవ్వాలని అనుకుంటారు, మీరే కదా నేనైనా కానీ సక్సెస్ అవ్వాలని అనుకుంటాను. కానీ నా సక్సెస్కి నేను వర్క్ ఏం చేయట్లేదు. నా కంప్లీట్ 1 year అంతా కూడా నేను ఏం వర్క్ చేయట్లేదు. డైలీ నేను పెట్టేది ఎఫర్ట్ 0 అనుకోండి, నా రిజల్ట్ 1 ఎక్కడో ఆగిపోయింది, అది స్టాగ్నెంట్గా అయిపోయింది. అదే నేను 365 days 0.1% అయినా కష్టపడ్డాను అనుకో, నా రిజల్ట్ ఎంత అయింది? 1.803. రైట్? నేను ఇంకొంచెం ఇంకొక 0.1 పెంచాను, 0.2 అయింది టోటల్గా నా వర్క్ డైలీ ఎఫర్ట్. రిజల్ట్ ఏమైంది? 3.2. అలా నేను ఎఫర్ట్, రెగ్యులర్ ఎఫర్ట్ పెంచుకుంటూ పోతుంటే సింగిల్ డిజిట్ నుంచి రిజల్ట్ డబుల్ డిజిట్కి వచ్చింది. అదే 365 days నేను 1% వర్క్ చేసిన 365 అవుతుంది నా రిజల్ట్. 100% కష్టపడేవాడికి ఎప్పుడు కూడా 100% రిజల్ట్ కనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ లక్ కానీ ఫేట్ కానీ మీకు ఆడుకోకపోతే, అది ఎక్సెప్షనల్ కేసు, అది వేరే టాపిక్. సరేనా? ఎక్స్పోనెంట్స్ మీకు బాగా అర్థమైంది కదా, దాని రిజల్ట్ ఎలా మారిపోతూ ఉంటుందో వాల్యూతో పాటు అని ఇంకా చేంజ్ వచ్చేస్తుంది మీకు ఎక్స్పోనెంట్స్ ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్లో కొన్ని లాస్ ఉన్నాయి, దీంతో మీరు ఏ ప్రాబ్లమ్నైనా కొంచెం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చూడండి క్లాస్. ఫస్ట్ లా ఏంటి? a to the power m ఇంటూ a to the power n ఈక్వల్ టు a to the power m plus n. మీకు అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి. నాకు 2 square ఉంది, 2 cube ఉంది. ఈ రెండింటి నెంబర్ని నేను ప్రోడక్ట్ చేయాలి. నువ్వు 2 squareని సాల్వ్ చేసి 4 అని, 2 cubeని సాల్వ్ చేసి 8 అని, ఆ తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసే కంటే మనకు ఫార్ములా ఏంటి? బేస్ సేమ్ ఏ ఉంది అంటే ఇక్కడ బేస్ ఏంటి? ఎగ్జాంపుల్లో 2. పవర్లు మారిని 2 and 3. ఈ రెండు ఏం చేస్తుంది? ప్రోడక్ట్. సో దీనికి సింపుల్గా ఏం చేయొచ్చు అంటే బేస్ సేమ్ ఉంచి పవర్స్ 2 యాడ్ చేయండి. ఏమవుతుంది? 2 + 3 5 అయింది. 2 to the power of 5 ఎంత? 32. మనం ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో 2 పవర్స్ అన్నీ కూడా రాసుకున్నాం, రైట్? సేమ్ ఇలానే డివిజన్ కూడా a to the power m డివైడెడ్ బై a to the power n ఉందనుకో, మీరు ఏం చేస్తారు? జస్ట్ ఇందాక ప్రోడక్ట్కి ప్లస్ చేసినారు, ఇప్పుడు మైనస్ చేస్తే సరిపోద్ది. ఎగ్జాంపుల్ చూడండి, 2 to the power of 4 ఈజ్ డివైడెడ్ బై 2 to the power of 2 square. మీరు ఏం చేస్తారు? డివిజన్ ఇదంతా సాల్వ్ చేసి అట్లా ఏం లేదు, బేస్ సేమ్ ఉంది కాబట్టి పవర్స్ 2 సబ్ట్రాక్ట్ చేయండి. 4 నుంచి 2 తీస్తే ఎంత? 2. 2 to the power of 2 ఎంత? 4. చాలా ఈజీగా చేసేయచ్చు. మీరు చిన్న నెంబర్స్ కాబట్టి దీన్ని సాల్వ్ చేసేసుకున్న తక్కువ టైమే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్ద పెద్ద నెంబర్స్ తీసుకున్నాను అనుకో, 105 to the power 71 డివైడెడ్ బై 105 to the power of 70. ఇలా సాల్వ్ చేయాలనుకునేటప్పుడు మీకు ఫార్ములా బాగా యూజ్ అవుతుంది. బేసిక్స్ నేర్పిస్తున్నా కాబట్టి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో చెప్తున్నా, సరేనా?
ఇప్పుడు చెప్పండి 5⁴ ఈజ్ డివైడెడ్ బై 5⁴x. దీనికి ఆన్సర్ 5 అయింది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? చిన్న గెస్ చేయండి. 4 - x = 1 అవ్వాలి. అంతేనా? మనం పైన చెప్పిన లా ప్రకారం 4 - x = 1 అయినప్పుడు x ఎంత అవుతుంది? 4 - 1 3. అవునా కదా? మీకు వేరే ఆన్సర్ ఏమైనా వచ్చిందా చేస్తే? వేరే ఆన్సర్ వస్తే మాత్రం కామెంట్ చేయాల్సిందే. నేను ఇప్పుడు దాకా చెప్పింది మీరు సరిగా వినలేనట్టు. సరేనా? సేమ్ x = 3 వస్తే మీరు చేసింది కరెక్ట్. నెక్స్ట్ లా ఏంటి? a⁴m × b⁴n. మీరు ఇక్కడ గమనించారా? బేసులు మారినాయి, పవర్ సేమ్ ఉంది. అప్పుడు ఏం చేస్తారు? 2 బేస్లు ప్రోడక్ట్ చేసి పవర్ సేమ్ పెట్టేయండి. a × b⁴m. చూడండి, 2² × 3². మీకు బేస్లు మారినాయి 2, 3. 2 × 3 చేయండి, 6 వస్తుంది. దానికి సేమ్ యాజ్ ది స్క్వేర్ ఉంచేయండి. 6² ఎంత? 36. మీకు అర్థమవుతున్నాయా? ఓకే. ఇలానే డివిజన్ కూడా మీకు బేస్లు మారుతున్నాయి, పవర్ మాత్రం సేమ్. a/b చేసి పవర్ సేమ్ ఉంచేయండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? 4² / 2², 4/2 చేసి స్క్వేర్ ఓవరాల్గా పెట్టండి. మీకు ఇంకొకటి ఏంటంటే బ్రాకెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ బ్రాకెట్ ఉందంటే 4/2కి ఓవరాల్ స్క్వేర్ చేసామంటే అది 4కి స్క్వేరే, 2కి కూడా స్క్వేరే. ఓకేనా? నెక్స్ట్ ఆన్సర్ ఏమైంది? 4. అలానే పవర్కి పవర్ a⁴m ఉంది, దానికి ఓవరాల్గా పవర్ n ఉంది. అప్పుడు ఏం చేస్తారు? నువ్వు సాల్వ్ చేసి మళ్ళీ దాన్ని సాల్వ్ చేయాలంటే కష్టం. సింపుల్గా a⁴m × n చేసేస్తే సరిపోద్ది. ఇక్కడ చూడండి, 2² ఉంది, ఆ వచ్చిన ఆన్సర్కి మళ్ళీ క్యూబ్ చేయాలి. అది కొంచెం కష్టం కదా, 2 స్టెప్పుల్లో చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 2⁴ 2 × 3 m × n కదా. 2 3s 6, 2⁴6 ఎంత? 64. మీకు పెద్ద పెద్ద నెంబర్స్ సాల్వ్ చేయడానికి ఆర్ ఫాస్ట్గా చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక నెంబర్ ఉంది చూడండి, 3³ ఈజ్ డివైడెడ్ బై 3⁵ × 3⁴. దీనికి ఆన్సర్ ఏమవుతుంది? మనం ఆల్రెడీ చెప్పాం, డివిజన్ ఉంటే మైనస్ చేయాలి పవర్స్ని, మల్టిప్లికేషన్ ఉంటే యాడ్ చేయాలి అని చెప్పాం. సో డివిజన్లో ఏమేమి ఉన్నాయి? 3⁵3, 3⁵5. సో పవర్స్ 3 - 5 చేశాను. మల్టిప్లికేషన్లో ఆ మొత్తం టర్మ్కి మల్టిప్లికేషన్ కదా, సో +4 చేశాను. 3 - 5 -2 -2 + 4 +2, 3⁴+2. రైట్? 3² ఏంటి? 9. మీరు ఇలా ఏ కాంబినేషన్లో పవర్స్ రాసిచ్చినా కానీ సాల్వ్ చేయగలరు కదా. ఎస్, ఎగ్జాక్ట్గా చేయాలి, తక్కువ టైంలో చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ రూల్ ఏంటంటే 1/a ఇలా ఉంటే దాన్ని a⁴ రాయొచ్చు. a ఇన్వర్స్ అంటాం. ఓకేనా? 1/10 ఉందనుకో, దాన్ని ఏమని రాయొచ్చు? 10⁻⁻1. 1/10ని డెసిమల్గా రాయాలంటే 0.1. ఇప్పుడు పవర్స్ ఉన్నాయనుకో, ఏకి పవర్ ఉంటే ఏం చేయొచ్చు? a³ ఉంది, అప్పుడు ఏం చేస్తాం? 1 ప్లేస్లో క్యూబ్ పెడతాం. a⁻−n, a⁻−3, a⁻−4 అట్లా. ఇక్కడ 1/10⁻2 ఉంది, అప్పుడు ఏమని రాయొచ్చు? 10⁻−2. దాని వాల్యూ ఏంటి? 0.01. సో మీకు అర్థమైంది కదా. సరే, ఇప్పుడు నీకు 0.39 ఉంది, దీన్ని ఏమని రాయొచ్చు? డెసిమల్కి రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉంటే 10⁻−, అన్ని డిజిట్స్ పెట్టుకోవచ్చు. 0.39 ఉంది కదా, సో దాన్ని 39 × 10⁻−2గా రాయొచ్చు. అలానే 0.326, 3 డిజిట్స్ ఉన్నాయి, సో దాన్ని జస్ట్ నెంబర్గా కన్వర్ట్ చేయాలంటే 326. దాన్ని డెసిమల్ రిమూవ్ చేసి 10⁻−3 పెట్టచ్చు. ఇలా మీరు ఎందుకు కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారంటే, ఇప్పుడు నేను ఏదో ఒక సైజ్ ఆఫ్ ఏ పార్టికల్ ఏదో చెప్తాను, అవి చాలా చిన్నగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 0.00000000421 అంటాను, ఆ 4 to 1 గుర్తుంటుంది, ఈ జీరోస్ అన్ని మీకు గుర్తుండవు. డెసిమల్కి రైట్ సైడ్ ఎంత మూవ్ అయితే మీకు వాల్యూ అంత తగ్గిపోద్ది. సో మీరు ఆ జీరోస్ ఏం మిస్ చేసినా కానీ వాల్యూ చేంజ్ అయిపోద్ది. ఇలాంటి టైంలో మీరు నెగిటివ్ పవర్స్ యూస్ చేస్తే ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతారు. అర్థమైందా? సరే,
మీరైతే 0.0327ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తారో చెప్పండి. ఎలా చెప్తారు కామెంట్ చేసి చెప్పండి, సరేనా? మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇక్కడ వరకు చూసారంటే నచ్చే ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే బేసిక్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నారో లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కానీ కోచింగ్ సెంటర్లో చెప్పేంత ఫాస్ట్ని వాళ్ళు గ్రాప్ చేయలేకపోతున్నారో, అంటే బేసిక్స్ లేకపోతేనే ఇలా జరుగుతుంది, అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గుర్తుంది కదా మన ఛానల్ విద్యాభిరస్తు. థ్యాంక్ యూ ఆల్.